దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమమైన నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తోత్రములు తండ్రి. ఇంతసేపు ఆరాధన ద్వారా పాటల ద్వారా నేను మహిమపరిచి ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా నీ యొక్క వాక్య భాగదయానంలోకి వెళ్ళుచుండగా నీవే తోడే కాచి కాపాడు అది చెప్పుచుండగా నాకు తోడుగా నడిపించుము తండ్రి. నీవే తోడే కాచి కాపాడి ఎలాంటి ఆటంకాలు కూడా మహిమపరచమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు తెలుపుచున్నానండి. దేవుడు అత్యంత కృపను బట్టి నన్ను దేవుడు ఈ విధంగా ఈ రీతిగా నన్ను నిల్చోబెట్టడానికి ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలుపుచున్నాను. అదే విధంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మన ప్యారిష్ గురువులైనటువంటి సురేష్ అయ్య గారికి, అదే విధంగా అసిస్టెంట్ పాస్టర్ అయ్య గారు కూడా ప్రత్యేక వందనాలు తెలుపుచున్నాను. అదే విధంగా మీ అందరికీ మరి ఒకసారి వందనాలు తెలుపుచున్నాను. అందరికీ పునరుద్ధరణ శుభాకాంక్షలు అండి. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం పరిశీలించినట్లయితే ఈ రోజు మనం ఏం జరుపుకుంటున్నామంటే పునరుద్ధాన పండుగను మనం జరుపుకుంటున్నాం. అసలు పునరుద్ధానం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు శిలువలో బలి అయ్యి తన రక్తాన్ని చిందించి సమాధి చేయబడి తిరిగి లేచట పునరుద్ధానము. తిరిగి లేవడం పునరుద్ధానం అన్నమాట. అయితే పునరుద్ధానం అనగా గ్రీక్ లో ఎనాస్థితిస్ అని అంటారు. ఎనా అనగా పైకి, హెస్థిస్ అనగా లేచుట, పైకి లేచుట లేదా తిరిగి లేచుట లేదా సమాధి నుండి లేచుట. ఈ మూడు పదాన్ని కూడా అనొచ్చు. ఏంటండి? ఎనాస్థిసిస్. పునరుద్ధానం అంటే ఎనాస్థిసిస్, పైకి లేచుట, తిరిగి లేచుట, సమాధి నుండి లేచుట. అయితే ఇది ఒక కల్పిత కథ మాత్రం కాదండి. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మకమైన ఘటము. ఎందుకంటే ఇది చారిత్రాత్మక, ఈ భూలోకంలో ఇది ఎవ్వరికి జరగని పని. ఇది ఒక చారిత్రాత్మకమైన ఘటన. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనంలో చెప్పబడినట్లుగా నీవు పరిశుద్ధపరచబడిన కుళ్ళు పట్టినవు అని ప్రవచనం నేర్పుగా ఈ పునరుద్ధానం అనేది మనకు కనబడుచున్నది. అయితే ఇక్కడ మనము ఈ ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో మతాలని చూస్తుంటాము. ఎక్కడ పునరుద్ధానం అనేది ఎక్కడ ప్రస్తావన మీరు ఎక్కడైనా తిరిగి చూడండి, ఎక్కడైనా గమనించండి, ఎలాంటి పండితులైనా గమనించండి, కానీ పునరుద్ధానం అనేది ఎక్కడ లేదండి. అది కేవలం యేసుక్రీస్తు ప్రభువు మన క్రైస్తవ్యానికి మాత్రమే అది మనకు దక్కింది. పునరుద్ధానం అనేది మీరు ఎక్కడ గమనించినా కానీ, ఎవరిని అడిగినా కానీ, దేశ నలుమూల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కానీ పునరుద్ధానం అనేది జరగలేదు. కేవలం అది క్రైస్తవ్యం మాత్రం, అది క్రైస్తవ మతంలో మాత్రమే జరిగిందండి. అయితే ఇది నిజమా కాదా అని కొంతమంది ఏం చేశారంటండి, సైంటిస్ట్ కొంతమంది కనిపెట్టడానికి ట్రై చేశారంట. ఏది? యేసుక్రీస్తు నిజంగా పునరుద్ధానుడయ్యాడా, అసలు నిజంగా చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా అని చాలా పరిశీలన చేశారు. కానీ ఏ రుజువు వాళ్ళకు మాత్రం ఏ రుజువు దొరకలేదు. ఏది చూసినా కానీ అది నిజంగా కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అయితే ఇక్కడ మనం లేఖన భాగంలో ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పై లేఖన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుండి సమాధి గెలిచి తిరిగి లేచినాడని మనము ఈ యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడనేది మనము, ఆయన మృతుల నుండి పునరుద్ధాన్ని తిరిగి లేచాడనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ప్రతి ఆదివారం జరుగుతూనే ఉంటుంది, ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతూనే ఉంటుంది. మనకు సంవత్సరంలో 365 రోజుల్లో మనకి 52 ఆదివారాలు అనేవి ఉంటాయి. ఆ 52 ఆదివారాల్లో ఈ ఆదివారం అంటే ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రతి ఆదివారాన్ని మనం పునరుద్ధానమే అంటే, కానీ ఇది చాలా ప్రత్యేకమైన దినము. ఇది పునరుద్ధానమైనటువంటి దినము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన రోజు కనుక ఇది చాలా ప్రత్యేకమైనటువంటి
దినము. ప్రతి ఆదివారం జరుపుకుంటాం, మనం దేవుని నామాన్ని స్తుతిస్తాము, దేవుడి సన్నిధానానికి వస్తాము, ప్రార్థన చేస్తాము, పాటలు పాడతాము, సాక్ష్యాలు చెప్తాము, అన్ని చేస్తాము. కానీ ఈ రోజు జరిగేటువంటి ఆరాధనలో ప్రత్యేకమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజే మనకి మృతుల నుండి తిరిగి లేచి పాప పరిహారంతో మన కోసం శిలువబడి చనిపోయి పాతి పెట్టబడి మృతుల నుండి తిరిగి లేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు మనకు ప్రత్యేకమైన ఆధారంగా, పునరుద్ధరణ ఆధారంగా మనము చెప్పబడుతుంది. అసలు ఈస్టర్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్ లో ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ అంటే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచి ఉన్నారు. ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ అంటే సమాధిలో నుండి లేపబడి ఉన్నాడు. దానిని ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ అని మనము చెప్పబడుతున్నాం. ఇంకో మాట కూడా చెప్పాలని మీతో ఆశపడుచున్నానండి. ఏంటంటే అది ఈస్టర్ ఈజ్ ఏ జాయ్ఫుల్ ఎండ్ టు ద లెంటన్ సీజన్ ఆఫ్ ఫాస్టింగ్. ఏంటండి? ఈస్టర్ ఈజ్ ఏ జాయ్ఫుల్ ఎండ్ ఆఫ్ ది లెంటన్ సీజన్. అంటే మనము 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువు గురించి మనం ఆయన ఉపవాస దినాలుగా మనం లెంట్ సీజన్ గా మనం 40 రోజులు జరుపుకుంటాం. ఇది దేనికి గుర్తంట? ఈస్టర్ అనేది దేనికి గుర్తంట? ఈ లెంట్ సీజన్ కి ఎండ్ ఆఫ్ ద లెంట్ సీజన్ ఇది ఎండ్ ఆఫ్ ద జాయ్ఫుల్నెస్. ఈ ఈస్టర్ అనేది లెంట్ సీజన్ కి ఎండ్ అంటే చివరిది. జాయ్ఫుల్నెస్ మన సంతోషానికి సాదృశ్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం 40 రోజులు